పోతే కరెంటే, తోవలో నడిస్తే కరెంటే, నడిపిస్తే కరెంటే. అంటే మనం ఎక్కడెక్కడ మెత్తుకుంటున్నాం కరెంటు. మనం కాని పనులు, మనం దగ్గరికి సాగు తెచ్చుకునే పనులు మన దగ్గర ఎన్ని ఉన్నాయి చూసుకోండి ఒక్కసారి. ఎంటకు మళ్ళీ ఒక్కసారి అందరు కూడా. మీరు ఒక్క పిల్లలు కానివ్వండి, ఇద్దరు పిల్లలను కానీ కూడా మనకు ఛాన్స్ లేదు. ఛాన్స్ ఉన్నా కానీ మనం కనకి మనకు లెక్కలు లేనే లేవు. వాళ్ళు చెప్పాలి, మనం కనాలి. వాళ్ళు రమ్మన్న టైంకి పోవాలి, వాళ్ళు ఇచ్చింది మనం తినాలి, వాళ్ళు అన్నని పైసలు పోయాలి. అంటే మనకు హక్కు లేదా? కంటే కంటివి నీ వీడుంటే నీ పిల్లవై వేరే దేశంలో. అంటే వేరే దేశంలో మనం అడకతినికి పిచ్చోళ్ళమా? మన దేశంలో లేదా? డబ్బు లేదా? వాళ్ళతో డబ్బు ఉన్నది, మనతో తిండి ఉన్నది. మన పిల్లలకు మన తిండి నేర్పి చదువుతో మీరు నేర్పినప్పుడు మన తిండికి వాళ్ళు డబ్బు తీసుకొని రాని వాపస్ వేరే దేశపోలు. నా మాట ఇదేమనుకోనుకోండి. మీకు అందరికీ నమస్తే. మీరందరూ కలిసి పెద్దోళ్ళు, డబ్బున్నోళ్ళు, మస్తున్నోళ్ళు ఉన్నారు ఈ రోజులల్లా. ఎసంటి బండ మీద కూడా పంట వండేందుకు మనం సిద్ధం నేర్చుకుందాముండి, మన పిల్లలకు నేర్పుదాముండి, మన పిల్లలకు తిండి కలిగిస్తాముండి. ఇది మొదటి అక్షరమా చదువు నేర్పండి మన పిల్లలకు. మీరేం తిప్పలు పడతారో కానీ చదువుకోనట్లు మాత్రం ఇది రావాలి. ఇది వచ్చిన దాకా మన పిల్లలకు అర్థం కాదు. ఏం తింటున్నారో మన పిల్లలకు అర్థం కాదు. వాళ్ళ చేతను వాళ్ళకి తిండి కూడా ఛాన్స్ ఇవ్వకొచ్చినాం. మనం చాలా మోర్కులం అనిపిస్తుంది. మన పిల్లల్ని పాడు చేసుకుంటున్నాం. మీరు ఎంత డబ్బు సంపాదిస్తున్నా నా కొడుకు అనుకుంటుండొచ్చు, బయట దేశంలో కొలువు కలిగిస్తున్నా అనుకుంటుండొచ్చు. కానీ కాదు. నువ్వు 2 ఎకరాల పొలం కలిగించి, నీ 2 ఎకరాల పొలంలో ఉన్న నువ్వు ఏమేమిటికి పుణ్యం చేస్తావు? ఒక సీమకు తిండి పెట్టాలంటే నువ్వు 1000 రూపాయలు పెట్టి కొని వేస్తావా తల్లి? వేస్తావా తండ్రి? సీమలకు వెయ్యము. నీ చేతులతో ఒక చెట్టు పెట్టినావంటే లక్షల జీవజంతు బతుకుతుంది. నీ పిల్లలకు దివన అర్పిస్తుంది, నీకు దివన అర్పిస్తుంది. నీకు చెప్పనాల్సిన పుణ్యం ఉన్నది. భూతాలు ఎంత పుణ్యం ఇస్తుంది. చెట్టుతో మనకు మాట్లాడుతుంది. ఒక జీవజంతు కూడా మనకు మాట్లాడుతుంది. మనకు అర్థం కాదు అది. అది చదవాలి, దాన్ని చదవాలి. మన ఒక్కరి గురించి చదువుకొని, మన జీవితం గురించి చదువుకొని లాస్ట్కి వస్తే మనము 20 ఏళ్ళు బతకనికి ఛాన్స్ లేనట్లు పరిస్థితి చేసుకున్నాము. మీకు అందరికి నమస్తే. ఇంకేమన్నా ఉంటే రేపటిదాకా మాట్లాడుకుందాము. చదువుకు ఒక కరెక్ట్ డెఫినేషన్ చెప్పింది. నాకు కూడా తెలిసింది ఇప్పుడే చదువు అంటే ఏంది అనేటటువంటిది. ఓకే, నలుగురిని బతికించలేని చదువు, 4 జీవాలకు చేయలేనటువంటి చదువు, అది చదివే కాదని ఎంత క్లియర్గా చెప్పిందో ఆమె. సో అంటే మనం మన దేశీవాలి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి చాలా దూరం వచ్చేసాం మనం. హౌ టు గో బ్యాక్ అనేటటువంటిదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు మీకు హైట్ వచ్చిందంటే, వర్షాకాలం వచ్చిందంటే రైతులందరూ విత్తనాల కోసం, ఈవెన్ కూరగాయ విత్తనాలు కావాలన్నా కూడా ప్యాకెట్లు కొంటుండ్రు రైతులు. మా తమ్ముళ్ళే విలేజ్. ఈ మధ్య నేను పోయి మంచి విత్తనాలు కావాలరా నాకు మీ దగ్గర ఉన్నాయంటే, ఏం లేదన్నా మేము అక్కడ ఆ ఫెర్టిలైజర్ షాపులనే వాడు చిన్న ప్యాకెట్లు పెడుతుండ్రు, అవే వేస్తున్నాం అని చెప్పేసి. అవి టేస్ట్ కూడా ఉండట్లేదు అసలు. యాక్చువల్గా ఏమి టేస్ట్ ఉండవు అవి. సో మరి అవి ఎట్లా అవైలబిలిటీ ఎట్లా అంటే ఒక అవేర్నెస్ అనేటటువంటిది